గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో భారత ఆటగాళ్లు పతకాల పంట పండిస్తున్నారు. పారా అథ్లెటిక్స్ ట్రాక్ పై సత్తా చాటారు. పారా అథ్లెటిక్స్ 100 మీటర్ల పరుగులో ఒకేసారి పసిడి, రజత పతకాలను భారత క్రీడాకారులు సాధించారు. లాంగ్ జంపులో మురళీ శ్రీశంకర్ రజతంతో మెరిశాడు. బాక్సింగ్ రింగ్లోనూ బాక్సర్లు పంచుల వర్షం కురిపిస్తూ ఏకంగా 10 పతకాలను ఖాయం చేశారు. కామన్వెల్త్ గేమ్స్ పారా అథ్లెటిక్స్ లో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. పురుషుల 100 మీటర్ల T47 ఫైనల్లో భారత అథ్లెట్లు తొలి 2 స్థానాల్లో నిలిచి అదరగొట్టారు. ఈ రేసులో భారత అథ్లెట్ దిలీప్ మహదూ స్వర్ణ పతకం సాధించగా మహమ్మద్ బాసిల్ రజతం కైవసం చేసుకున్నాడు. దిలీప్ మహదూ కేవలం 10.71 సెకండ్లలోనే లక్ష్యాన్ని చేరుకొని రికార్డును నెలకొల్పాడు. బాసిల్ 10.83 సెకండ్లలో గమ్యాన్ని చేరి 2వ స్థానంలో నిలిచాడు. గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో భారత్ కు ఇది 3వ స్వర్ణ పతకం కావడం విశేషం. మరో భారత అథ్లెట్ మురళీ శ్రీశంకర్ చరిత్ర సృష్టించాడు. లాంగ్ జంప్ లో మురళీ శ్రీశంకర్ సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ఈ విభాగంలో 2 కామన్వెల్త్ పతకాలు నెగ్గిన తొలి భారతీయుడిగా శ్రీశంకర్ చరిత్ర సృష్టించాడు. 2022 బర్మింగ్హామ్ క్రీడల్లోనూ రజతం గెలిచిన 27 ఏళ్ల శ్రీశంకర్ తాజాగా జరిగిన ఫైనల్లోనూ 8.09 మీటర్ల దూరం దూకి 2వ స్థానంలో నిలిచాడు. మరోవైపు భారత బాక్సర్లు అదరగొడుతున్నారు. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్ లో అద్భుత ప్రదర్శనతో మరో 6 బాక్సర్లు సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. ఇప్పటికే 4 సెమీస్ చేరగా తాజాగా వెళ్లిన వారితో బాక్సింగ్ విభాగంలో భారత్ కు కనీసం 10 పతకాలు ఖాయమయ్యాయి. 3 స్వర్ణాలు, 9 రజతాలు, 3 కాంస్యాలతో పతకాల పట్టికలో భారత్ 8వ స్థానంలో ఉంది.